నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ అనుష. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఫిలిం అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు ఉన్నారు. మాట్లాడిద్దాం. హలో సార్, నమస్తే. మిరాయి ట్రైలర్ చూసారు కదా సార్, ఎలా అనిపించింది? ఫ్యాంటసీతో మిక్స్ చేసి ఏదో కథ చెప్తున్నారు. నాకు అనిపించింది ఏమిటంటే అది బహుశా శ్రీరామచంద్రుడి ఆయుధం కోదండం ఉంది కదా, బాణం, అలా జర్నీ ఏదో అలా వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ విఎఫ్ఎక్స్ ఇదంతా కూడా బాగున్నట్టుంది. కార్తిక్ ఘట్టమనేని డైరెక్టర్, ఆయన ప్రత్యేకత ఏమిటంటే ఆయన బేసిక్గా ఆయన సినిమాటోగ్రాఫర్. కెమెరా నుంచి డైరెక్షన్కి వచ్చారు. ఆయన ఎంచుకునే కథలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. మీకు ఉదాహరణకి సూర్య వర్సెస్ సూర్య, అదొక డిఫరెంట్ స్టోరీ. అంటే వెలుతురు చూడడం అనే సమస్య ఉన్న ఒక ఆయన కథ అది. అలాగే ఈగల్ ఆడలేదు కానీ సినిమా, ఆ సినిమా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈగల్ కూడా అంటే ఒక చోట కేంద్రీకృతమై ఉన్న హీరో, ఆయన చుట్టూ ఆయన్ని అటాక్ చేస్తున్న వాళ్ళు. బట్ చాలా మందికి అంటే డిఫరెంట్ సినిమా. కార్తీక్ ఘట్టమనేని ప్రత్యేకత ఏమిటంటే డిఫరెంట్ సబ్జెక్టులు ఎంచుకుంటాడు అనేది తెలుస్తుంది. అలాగే కార్తికేయ కూడా సార్, కార్తికేయలో ఫోటోగ్రాఫర్, దానికి డైరెక్టర్ కాదు. ఆయన డైరెక్టర్గా ఎంచుకున్న వాటిని మాట్లాడితే డిఫరెంట్ సబ్జెక్టులు ఎంచుకుంటాడు. ఫోటోగ్రాఫర్ కెమెరామెన్కు అంత స్వేచ్ఛ ఉండదు. దర్శకుడు నిర్ణయించిన సబ్జెక్టుని ఈయన కెమెరా చేయాల్సి ఉంటుంది. కానీ ఆయన కెమెరా పనితనం కూడా మీకు అన్ని సినిమాలు, కృష్ణార్జున యుద్ధము, ఇలా చాలా సినిమాలు బాగుంటుంది. ఆయన ఎక్స్పర్ట్ కెమెరామెన్. దర్శకుడుగా ఆయన ప్రూవ్ చేసుకోవడానికి ఇప్పుడు మిరాయి వచ్చింది. మిరాయిలో ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ ఏమిటంటే, ఒకటి తేజ సత్య, ఆయనకి మంచి డిమాండ్ ఉంది. హనుమాన్ తర్వాత ఆయనకి గ్లామర్, ఆయన సినిమాకి ఓపెనింగ్స్ వస్తాయి, నో డౌట్. రెండవది ఏమిటంటే పురాణ కథతో మిక్స్ చేయడం. ఇప్పుడు ట్రెండ్ ఏమి నడుస్తూ ఉందంటే ఫ్యాంటసీతో మిక్స్ చేస్తే కథని, దానికి డిమాండ్ ఎక్కువ ఉంది. అయితే దానికి ఉన్న ఇబ్బంది ఏమిటంటే బడ్జెట్ పెరిగిపోతుంది. బడ్జెట్ విపరీతంగా గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు జనము ఈ మధ్య వచ్చిన సినిమాలతో విసుగ్గా ఉన్నారు. ఎలాగంటే విఎఫ్ఎక్స్ నాసిరకంగా ఉండడం వల్ల తిడుతున్నారు విపరీతంగా. మీకు విఎఫ్ఎక్స్ ఎవడు చేసుకోమన్నారు మిమ్మల్ని, చేస్తే కరెక్ట్గా చేయండి, లేదంటే ఈ చెత్త అంతా ఎందుకు చూపిస్తారు మాకు అనే మూడ్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో మిరాయి వస్తూ ఉంది. కాబట్టి మిరాయిలో ఉన్నటువంటి ఆ ట్రైలర్లో కనపడినటువంటి ఏదో గండబేరుండ పక్షి, ఇలా చాలా ఉన్నాయి. దాంట్లో అవుట్పుట్ అయితే బాగా అద్భుతంగా ఉంటేనే జనాలకి నచ్చుతుంది. ఏమాత్రం తేడా కొట్టినా విఎఫ్ఎక్స్కి విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుంది. అయితే దీంట్లో ఉన్న పాజిటివ్ పాయింట్ ఏమిటంటే ఆయన స్వయంగా కెమెరామెన్ కాబట్టి ఇంకొకరి మీద డిపెండ్ కాకుండా ఆ పని అతను స్వయంగా చేసుకుంటాడు కాబట్టి ఖచ్చితంగా గ్యారంటీగా బాగుంటుంది. ఇక కథ విషయానికి వస్తే ఏమిటంటే, మంచు మనోజ్ ఏదో విలన్ లాగా ఉన్నాడు, ఈయన హీరో. మామూలుగానే ఈ జనరల్గా సినిమా కథలు ట్రావెలింగ్ ఎలా ఉంటుందంటే, మీరు కల్కి తీసుకోండి, కాంతారా తీసుకోండి, ఏమైనా తీసుకోండి, ఈ పురాణాలతో మిక్స్ చేసిన కథలన్నీ కూడా ఎట్లుంటాయంటే, హీరో జనరల్గా ఆవారాగా, అంటే ఒక ఏది పట్టించుకున్నటువంటి ఒక రౌడీగానో లేదా ఒక కుర్రాడుగానో ఉంటాడు. కల్కి ప్రభాస్ ఏది పట్టించుకోకుండా ఉంటాడు. ఏది పట్టించుకోకుండా ఊరికే ఏదో నెక్స్ట్ అదేంటి కాంప్లెక్స్కు పోవాలని ఆయన కోరుకుంటున్నప్పుడు, ఆ కాంప్లెక్స్కు వెళ్ళాలి అనే క్రమంలో అతనికి ఎదురై పరశురాముడు, ఇలా ఆయనే ఒక పురాణ పాత్రగా వస్తుంది. కాంతారాలో అతను ఏమీ పట్టించుకోడు, మామూలుగా ఏదో మందాలతో అది ఇది ఉంటాడు. అలాంటి వ్యక్తి చివరికి ఒక పూనకం పూని తానే దైవ సంభూతుడుగా ఎలా మారాడు అనేది కథ. బట్ ఇటువంటి స్క్రిప్ట్స్ అన్ని కామనే కదా సార్. ఈ దీంట్లో కూడా, ఈ ట్రైలర్లో చూస్తే కూడా మనకు అర్థమయ్యేది ఏమిటంటే, హీరో ఏదో నార్మల్గా ఉంటాడు, ఏది పట్టించుకోకుండా ఉంటాడు. ఒకానొక దశలో అతను ఏదో ఒక పెద్ద కార్యాన్ని తీసుకుని భుజాల మీద మోసుకుని ఎక్కడో మంచు కొండల్లోకి వెళ్ళి చాలా శక్తులతో పోరాడి ఆ ఆయుధాన్ని తెచ్చుకొని ఆ మంచు విలన్ని ఫినిష్ చేస్తాయి. ఏదో ప్రజల్ని, సామాన్య ప్రజల్ని కష్టాల నుంచి కాపాడుతాడు. ఎక్కడైనా కథ ఇదే. ఒక కథలో ఏముంటుందంటే, హీరో ఉంటాడు, విలన్ ఉంటాడు. హీరో కొన్ని శక్తులు సంపాదించి విలన్ని ఫినిష్ చేసి అక్కడున్న అతని బారిన పడిన ప్రజలందరినీ కాపాడడం అనేది మామూలు కథ లక్షణం. ఈ మిరాయిని మరి దీనిలో తమన్నా క్యారెక్టర్ ఏంటి, ఇంకా ఎవరు, రితికా నాయర్ అనే ఉంది కదా, నాయక్ ఉంది కదా, ఆమె కథ ఏమిటి, ఇదంతా కూడా మనకు సినిమా చూస్తే కానీ తెలియదు. సినిమాలో ప్రధానంగా ట్రైలర్లో ఏం చూపించారు, గ్రాఫిక్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. గ్రాఫిక్స్ ఆధారంగా సీన్స్ ఉంటాయి, ఫ్యాంటసీ సీన్లు ఉంటాయి.
చివరిలో శ్రీరామచంద్రుడు కనబడుతుంది. మనకి ఏమర్థం అవుతుందంటే ఇది ఒక రాముడి అంశకు సంబంధించిన కథ అనేది అర్థమవుతుంది. సో ఒక మాట చెప్పుకోవాలంటే ఈ మధ్యకాలంలో తేజ సజ్జా సెలెక్ట్ చేసుకున్న స్క్రిప్ట్స్ అనేవి కొంచెం హైలైట్గానే ఉంటున్నాయి. సో హనుమాన్ కూడా మంచి స్క్రిప్ట్, నో ఎక్స్పెక్టేషన్స్ విత్ బ్లాక్ బస్టర్ అయింది. బ్లాక్ బస్టర్ ఎగ్జాక్ట్లీ. ఎంతమంది ఎస్పెషల్లీ ఫ్యామిలీ వెళ్ళి చూసారు సార్, కిడ్స్ కూడా. సో అది కూడా మీరు చెప్పినట్టే ఎగ్జాక్ట్లీ కల్కి లానే సేమ్ ఫ్యాంటసీ టైప్. మళ్ళీ ఇది కూడా అలానే ఉంటుంది కాబట్టి డిపెండ్స్ అనమాట ఆడియన్స్ ఎట్లా అట్రాక్ట్ చేసుకుంటారు అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇట్లా సినిమాల వల్ల ఒక ప్లస్ ఉంటుంది, ఒక మైనస్ ఉంటుంది. హనుమాన్ అనేది బ్లాక్ బస్టర్ కావడం వల్ల తేజ సజ్జా అనే ఆయన సినిమాల పైన ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండడం వల్ల ప్లస్ ఏమిటంటే ఓపెనింగ్స్ బ్రహ్మాండంగా వస్తాయి. మైనస్ ఏమిటంటే కంపేర్ చేసుకుంటారు. హనుమాన్ అంత బాగుండి హనుమాన్ కంటే బాగుంటేనే జనానికి ఎక్కుతుంది, లేదంటే ఏం లేదు దీంట్లో అదే బాగుంది అని ఇప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. ఇప్పుడు ప్రభాస్ బాహుబలి తర్వాత ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెరగడం వల్ల వరుసగా 2 సినిమాలు ఫ్లాప్ అయినాయి. సాహో, ఇంకోటి ఆదిపురుష్. ఆదిపురుష్ మధ్యలో ఒక సినిమా కూడా పోయింది, ఏదో ఒకటి ప్రేమ కథ తీశాడు. ఎక్స్పెక్టేషన్స్ మనకి ఎక్కువ ఉంటాయి కదా, ఎక్స్పెక్టేషన్స్ని వాళ్ళు రీచ్ కాలేకపోతే వచ్చే ఇబ్బంది ఇది. కార్తీక్ ఘట్టమనేని మీద ఏ ఎక్స్పెక్టేషన్ లేదు, ఎందుకంటే వరుసగా 2 ఫ్లాపులు ఉన్నాయి ఆయనకి. డైరెక్టర్గా 2 ఫ్లాపులు ఉన్నాయి ఆయనకి. కాబట్టి ఆయన మీద ఎవరికి ఎక్స్పెక్టేషన్ లేదు. ఎక్స్పెక్టేషన్ అంతా ఎవరి మీద ఉంది? తేజ సజ్జా మీద ఉంది. తేజ సజ్జా ప్రూవ్ చేసుకోవాలి, ఇంకొక నంబర్ 1 హీరోగా ఎదగాలంటే ఈ సినిమా అత్యంత కీలకం అతనికి. ఓకే, ఇంకో పాయింట్ కూడా చెప్పారు సార్, ఈ సినిమా అనేది పాన్ ఇండియా లెవెల్లో చూడకూడదు, ఎవరికి రీచ్ అవ్వాలో వాళ్ళకి రీచ్ అవుతుంది అని రీసెంట్ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఆయన, తేజ సజ్జా. సో మైట్ బి ఇది చాలా భారీ బడ్జెట్, విఎఫ్ఎక్స్ బాగున్నాయి అని చెప్పేసి పాన్ ఇండియా లెవెల్తో కంపేర్ చేసుకోకూడదు అన్నట్టు చెప్పినారని నాకు అనిపిస్తుంది. అంటే పాన్ ఇండియా అంటే ఏమిటి? అనేక భాషల్లోకి వెళ్ళడం, అంతే కదా. అంతే. ఇప్పుడు వీళ్ళు చెప్పిన ఫ్యాంటసీ కథ పాన్ ఇండియా వాళ్ళకు కూడా నచ్చుతుంది. అంటే హిందీ వాళ్ళకి మైథాలజీ అనేది మనకు ఇప్పుడు రామాయణం అనుకోండి, రామాయణం అన్ని భాషల్లో వాళ్ళకు కూడా తెలుసు కదా. రామాయణం నచ్చని వాళ్ళు ఎవరో ఉండరు. కాకపోతే ఆ మైథాలజీని ఒక సోషల్ కథతో ఎలా కనెక్ట్ చేశారు అనేది కీలకం. ఆ కనెక్షన్ కరెక్ట్గా ఉంటే ఏ భాషలో వాళ్ళకైనా ఎక్కుతుంది. పాన్ ఇండియా సినిమా తీయాలని తీస్తే ఆడవు, మంచి సినిమా తీస్తే ఆటోమేటిక్గా అది పాన్ ఇండియా సినిమా అవుతుంది. సూపర్ చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.